హాయ్, దిస్ ఈజ్ నరేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చెప్పబోయే టాపిక్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ తెలుగు మీడియం 4 మార్క్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. ఓకేనా? అది సో మీకు 4 మార్క్స్ వచ్చిన లెసన్స్ ఆల్రెడీ మీకు ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేశాను. ఏ లెసన్ నుంచి 4 మార్క్స్ వస్తాయి అనేది, ప్రతి లెసన్ నుంచి ఇంపార్టెంట్ వేవ్ చదువుకుంటే సరిపోతుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా? అది సో ఫస్ట్ ఘనస్థితి, ఇందులో బ్రాగ్ ఈక్వేషన్, ఇది 99% విడిచిపెట్టకండి. నెక్స్ట్ అర్ధవాహకాలు. ఓకేనా? సో ఆ అర్ధవాహకాల్లో ఈ రకమైన అర్ధవాహకాలు వర్గీకరించి ఇండియంతో డోప్ చేసిన జెర్మేనియం, సిలికాన్తో డోప్ చేసిన బోరాన్. ఓకే, సో ఇవి మాస్టన్సుడు. ఓకే, ఇది నేర్చిన తర్వాత నెక్స్ట్ మీరు అంటే నెక్స్ట్ ఆప్షన్స్ ఇవ్వాల్సిన క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయంటే అది ఒకటి వాహకాలు, బంధకాలు, అర్ధవాహకాలు. ఇది పట్టి సిద్ధాంతం ద్వారా వివరించాలి. ఓకేనా? ఇది ఇంకా పేపర్ హార్డ్గా ఇస్తే వచ్చిన క్వశ్చన్ ఏదైనా ఉందా అంటే ఇదండి, ఎఫ్ అండి, కూర్పు సామర్థ్యం మీద లెక్కిస్తాడు. ఓకేనా? మరి మేషారు, మరి నెక్స్ట్ క్వశ్చన్ ఉంది మేషారు అంటే ఇది 2 మార్క్స్కి ఎక్కువగా అడుగుతూ ఉండడం. 2 మార్క్స్కి షార్ట్కి ఫ్రెంకెల్ డిఫెక్ట్, షార్ట్కి ఫ్రెంకెల్ లోపం అంటాం, వీటిని ఎక్కువగా అడుగుతున్నాడు అనమాట. కాబట్టి నేను అవి 4 మార్క్స్ లిస్ట్లో పెట్టలేదు. ఓకే, 2 మార్క్స్లో పక్కాగా పడే ఛాన్స్ అనేది ఉంది. 2 మార్క్స్ ఇచ్చాడు అంటే ఘనస్థితి నుంచి ఆ షార్ట్కి ఫ్రెంకెల్ డిఫెక్ట్స్ ఎక్కువగా ఇస్తూ ఉండనమాట. ఓకేనా? కాబట్టి సేఫ్ జోన్లో ఉండడానికి చదువుకోండి, తప్పేం లేదు. ఓకేనా? అది నెక్స్ట్ ద్రావణాలు. ఓకేనా? సో ద్రావణాల్లో కూడా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి, బట్ ఇందులో మాత్రం కొన్నే రాశాను. ఒకటి రౌల్ట్ నియమం నుండి ధనాత్మక విచలనం, రుణాత్మక విచలనము. ఓకేనా? సాపేక్ష బాష్పీడన నిమ్నత. నెక్స్ట్ ఈ సమ్ ఒకటి చూడండి, సమ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఈ సమ్ ఒకటి చూసుకోండి, వెళ్ళడానికి ప్రయత్నించండి. రిమైనింగ్ మొలారిటీ. ఓకేనా? ఇది సో ఇది మీకు ఇంపార్టెంట్ లిస్ట్. రిమైనింగ్ ఇంకా బోల్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి, అది మీకు తెలుసు. అవన్నీ కూడా మీకు ఎలా ఉంటుందంటే స్కోరింగ్ కావాలనుకున్న వాళ్ళు అందులోకి వెళ్తారనమాట. పాస్ అవ్వాలనుకున్న వాళ్ళు అంటే మేబీ 8 క్వశ్చన్స్ ఇస్తాడు కాబట్టి 4 మార్క్స్, అందులో 5 or 6 18 చేయాలనుకున్న వాళ్ళు నేను చెప్పిన చదువుకుంటే చాలు. 8కి 8 కూడా మాకు వచ్చినట్టు ఉండాలి, ప్రతిదీ చాయిస్తో సహా రావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి కదా ఇంపార్టెంట్వి, అది కొంచెం టచ్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఉపరితల రసాయన శాస్త్రం. మీకు ఉపరితల రసాయన శాస్త్రంలో మస్టర్స్లో చదువుకోవాల్సింది ఉత్ప్రేరణం అంటే ఏమిటి, అవి ఎన్ని రకాలు వర్గీకరించాలి. ఓకేనా? తర్వాత అధిశ్వాసనం రకాలు, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. తర్వాత అధిశ్వాసనం అనగానేమి, భౌతిక అధిశ్వాసనం, రసాయన అధిశ్వాసనము, ఇది ఒక క్వశ్చన్. సో ఇవి మీకు ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్ ఇందులో డిస్కస్ చూసుకుంటే ఇంకా ఉన్నాయి, బట్ ఏంటంటే మిగతావన్నీ కూడా మీ ఓపిక. ఇందులో 2 మార్క్స్ కూడా ఎక్కువగా ఇంపార్టెంట్స్ ఉన్నాయి. అది ఐ క్వశ్చన్ చూడండి, స్కందనం అంటే ఏంటి, టెండాల ఫలితము, బ్రౌనియన్ చలనం అంటే ఏమిటి, చూసుకోండి ఒకసారి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? తర్వాత మీరు ఇందులో చదువుకోవాల్సింది మరి ఇంకా ఇది కాట్రెల్ పొగ అవక్షేపకరణి. ఓకేనా? అంతే. రిమైనింగ్ అన్ని కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయినాయి, అంటే 1-2 సార్లు పబ్లిక్లో పడిన క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ. ఇందులో ఇంకా ఏ బ్యాచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించవలసిన కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి. అదేంటంటే చూడండి, కొలాయిడ్ని శుద్ధి చేయ ప్రక్రియ ఒకటి, డయాలసిస్ ప్రాసెస్. ఓకేనా? మెసలి ఏర్పడడం. ఈ 2 క్వశ్చన్లు ఏ బ్యాచ్ వాళ్ళు నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఓకే? అది రిమైనింగ్ అన్ని కూడా 1-2 సార్లు పడిన క్వశ్చన్లు కాబట్టి నేను అక్కడ పేపర్ మీద రాశాను. ఓకేనా? అది నెక్స్ట్ లెసన్ చూడండి ఒకసారి, లోహ నిష్కర్షణ సాధారణ సూత్రాలు. ఓకేనా? లోహ నిష్కర్షణ సాధారణ సూత్రాలు ఇది చాలా మంచి లెసన్ అమ్మా. అంటే ఫ్యూచర్లో ఎక్కువగా ఉద్యోగాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు, గవర్నమెంట్ ఎంప్లాయ్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ లెసన్ మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టండి, ఎక్కువ బిట్లు వస్తాయి అనమాట. ఓకేనా? అది ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్లో కూడా ప్లావన ప్రక్రియ, భర్జనము, భస్మీకరణము, తర్వాత బాక్సైట్ నుంచి అల్యూమినియం నిష్కర్షణ చేయడం, ఈ మాస్టర్స్ కూడా నేర్చుకోవాలి. ఏ బ్యాచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఎఫ్ క్వశ్చన్ నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? సో మండల సాధనం అంటే ఏంటి, విద్యుత్ సాధనం అంటే ఏంటి, పోలింగ్ అంటే ఏంటి, బాష్ప వ్యవస్థ సాధనం అంటే ఏంటి, ఇవన్నీ నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట. అది నెక్స్ట్ డిఎఫ్ చూడండి. డిఎఫ్ బ్లాక్లో మనకి మేజర్గా 2 క్వశ్చన్స్ ఉన్నాయి, ఒకటి వెర్నర్, 2 ఐయుపిఎస్సి నేమ్స్. ఓకే? అది ఈ 2 క్వశ్చన్ల తర్వాత 3వ క్వశ్చన్ ఏదైనా ఉంది, క్షేత్ర సాదృశ్యం. ఈ 3 క్వశ్చన్లు మస్టర్స్లో చదువుకొని వెళ్ళండి. తర్వాత ఏ బ్యాచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు
ఇది హోమోలెప్టిక్ హెట్రోలెప్టిక్ ఒకటి, తర్వాత అల్పాంతరాల సమ్మేళనాలు అంటే ఏమిటి, తర్వాత అష్టముఖీయ స్ఫటిక క్షేత్రంలో డి ఆర్బిటల్ విభజన. ఈ 3 కూడా మీకు ఆప్షనల్. ఫస్ట్ 3 100% వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ పేపర్ హార్డ్గా ఇస్తే అప్పుడు ఈ 3 క్వశ్చన్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. కాబట్టి అంటే ఏ బ్యాచ్ వాళ్ళు తప్ప బి బ్యాచ్ సి బ్యాచ్ వాళ్ళకి ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ మొదటి 3 చదువుకుంటే చాలు అనమాట. ఓకేనా? అది తర్వాత జీవనములు. జీవనంలో ఆల్రెడీ మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు విటమిన్స్ గురించి చదువుతారు, హార్మోన్స్ గురించి చదువుతారు. ఓకేనా? ఈ 2 మస్టర్స్గా చదివిన తర్వాతే రిమైనింగ్ వాటికి వెళ్ళండి. ఓకేనా? మిగతావి మీకు అంత ఇంపార్టెన్స్ కాదు, ఫస్ట్ 2 మాత్రమే అడుగుతూ ఉన్నాడు అనమాట. ఓకేనా? అది తర్వాత ఏ బ్యాచ్ వాళ్ళు ఎంజైమ్స్ గురించి చదవండి, ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ గురించి జస్ట్ టచ్ చేయండి. పెద్దగా ఇంపార్టెన్స్ కాదు, బట్ ఫ్యూచర్లో మీకు ఉపయోగపడతాయి అనమాట ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి గట్ట. కాబట్టి ఒకసారి టచ్ చేయండి. ఎంసెట్ ఓరియంటెడ్గా వెళ్ళిన వాళ్ళు కూడా టచ్ చేయవలసి ఉంటుందన్నమాట. ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ లెసన్ చూసుకుంటే మనకి హ్యాలో ఆల్కేన్స్, హ్యాలో ఎరిన్స్ అనమాట. హ్యాలో ఆల్కేన్స్, హ్యాలో ఎరిన్స్ చూసుకుంటే ఇందులో మీకు SN2 మస్టర్సుడ్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. తర్వాత సెకండ్ క్వశ్చన్ రెసిమిక్ మిశ్రమం, యథాతథ విన్యాసము, ఎనెన్షియోమర్స్ అనమాట. తర్వాత గ్రిగ్నాల్డ్ కారకం తయారు చేయడము. ఓకేనా? ఇది మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిన క్వశ్చన్స్. ఈ 3 క్వశ్చన్లు మ్యాక్సిమం ఏదో ఒకటి పడే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉందన్నమాట. ఇక రిమైనింగ్ 2 క్వశ్చన్స్ అనేవి ఏ బ్యాచ్ వాళ్ళు. ఓకే? నెక్స్ట్ పి బ్లాక్లో మీకు 4 మార్క్స్ అడుగుతున్న క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయంటే ఈ 4 చూసుకోండి. హ్యాబర్ విధానంలో అమోనియా తయారీ. ఓకేనా? తర్వాత వీటి యొక్క నిర్మాణాలు XCF2, XCFO, XCF6, XCO, F4. తర్వాత ఇవి నీటితో ఏ విధంగా అంటే వీటిని ఎలా తయారు చేస్తారు, నీటితో ఏ విధంగా చర్య చెప్పాలి. తర్వాత స్పర్శ విధానంలో సల్ఫ్యూరిక్ యాసిడ్ తయారీ. ఇవండి ఇందులో ఈ 4 క్వశ్చన్లు మీరు చదువుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే? ఇది మీకు 4 మార్క్స్ ఇంపార్టెంట్ లిస్ట్ అనమాట. ఓకే? సో టోటల్గా మీకు ఎన్ని వచ్చాయంటే దాదాపు ఇందులో 4, ఇందులో 3. ఓకేనా? తర్వాత ఇందులో చూసుకుంటే ఇందులో ఒక 2. ఓకే? సో టోటల్గా 4 + 3 7 + 2 9, 9 + 3 12. ఓకేనా? 12 ప్లస్ ఇక్కడ చూసుకుంటే ఒక 2 క్వశ్చన్స్ చూసుకుంటే సరిపోతుంది అనమాట. సో 14 ప్లస్ ఇందులో 2 రిమైనింగ్ 2 అనేవి ఏ బ్యాచ్ వాళ్ళకి పెట్టాను కదా, ఇందులో 2 అంటే 14. ఓకే? సో 14. సో ఇందులోకి వస్తాటికి 14 + 3 17 అండ్ టోటల్గా 23 క్వశ్చన్స్ వచ్చాయండి. 24 క్వశ్చన్స్ వచ్చాయి. ఓకేనా? సో అంటే మీకు ఇచ్చిన లిస్ట్కి సంబంధించి చూసుకుంటే చాలా తక్కువ. 23 అంటే మనకు మ్యాక్సిమము ఒక 70 to 84 మార్క్స్ ఉన్నాయి, అందులో 23. ఓకేనా? సో ఇందులో కూడా మీకు బాగా చదువుకుని మాత్రమే రాయడానికి మరి రెండోసారి రాయడానికి ప్రయత్నించండి. ఇప్పటివరకు ఏ క్వశ్చన్లు చదవలేదో చదవకండి, విడిచిపెట్టేయండి. ఓకేనా? చదివిన మాత్రం వాళ్ళు రిపీట్ చేయండి. ఓకే? నేను చెప్పిన 4 మార్క్స్ చదువుకుంటే మ్యాక్సిమం 8కి 6, 7, 18 చేయగలరు మస్టర్స్డ్గా. ఓకేనా? అది. సో ఏ బ్యాచ్ వాళ్ళు 8కి 8 కూడా డౌట్ లేకుండా రాయాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నేను చెప్పినవి రిమైనింగ్ కూడా చదువుకుంటే సరిపోతుంది ఏ బ్యాచ్ వాళ్ళు. ఓకేనా? ఈ టాపిక్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తెలియజేయండి. నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుస్తాను. బై బాయ్.